సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో 3 ఏళ్ల సమయం పడుతుంది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆశపడడం లేదు. మహేష్ బాబుతో మల్టీ స్టారర్ గురించి సుధీర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించిన హరోం హర జూన్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మహేష్ బాబుతో మల్టీ స్టారర్ చేయాలని నాకు కూడా ఉందని, అయితే మా ఇద్దరికి సరిపోయే కథ ఉంటే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తారో రారో చెప్పలేనని, నేను ఇంకా మహేష్ ని సంప్రదించలేనని సుధీర్ బాబు పేర్కొన్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నానని, అయితే ఆ సినిమా పనులు ఇంకా మొదలు కాలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు. కృష్ణ మహేష్ సినిమాలలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే అల్లూరి సీతారామరాజు చేస్తానని ఆయన తెలిపారు. మంచి సినిమా అందించాలని హరోం హర వాయిదా వేశానని, ఎన్నికల హడావిడి పూర్తయ్యాక సినిమా విడుదలైతే బాగుంటుందని సుధీర్ బాబు పేర్కొన్నారు. నా సినిమాలు ఎవరైనా బాగాలేవని చెప్తే వాళ్ళు ఇంకా మంచి మూవీ కోరుకుంటున్నారేమో అని అనిపిస్తుందని తెలిపారు. విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటానని సుధీర్ బాబు వెల్లడించారు. నేను యాక్షన్ సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. హరోం హర సినిమాతో అలాంటి కథ దొరికిందని ఈ సినిమాలో ఎంతో రిస్క్ చేశానని అన్నారాయన. ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా ఉంటుందని, ట్రెండింగ్ లో ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కిందని సుధీర్ బాబు వెల్లడించారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఇండియాలో ఏ మూవీ తెరకెక్కలేదని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో 3 ఏళ్ల సమయం పడుతుంది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆశపడడం లేదు. మహేష్ బాబుతో మల్టీ స్టారర్ గురించి సుధీర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించిన హరోం హర జూన్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మహేష్ బాబుతో మల్టీ స్టారర్ చేయాలని నాకు కూడా ఉందని, అయితే మా ఇద్దరికి సరిపోయే కథ ఉంటే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తారో రారో చెప్పలేనని, నేను ఇంకా మహేష్ ని సంప్రదించలేనని సుధీర్ బాబు పేర్కొన్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నానని, అయితే ఆ సినిమా పనులు ఇంకా మొదలు కాలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు. కృష్ణ మహేష్ సినిమాలలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే అల్లూరి సీతారామరాజు చేస్తానని ఆయన తెలిపారు. మంచి సినిమా అందించాలని హరోం హర వాయిదా వేశానని, ఎన్నికల హడావిడి పూర్తయ్యాక సినిమా విడుదలైతే బాగుంటుందని సుధీర్ బాబు పేర్కొన్నారు. నా సినిమాలు ఎవరైనా బాగాలేవని చెప్తే వాళ్ళు ఇంకా మంచి మూవీ కోరుకుంటున్నారేమో అని అనిపిస్తుందని తెలిపారు. విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటానని సుధీర్ బాబు వెల్లడించారు. నేను యాక్షన్ సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. హరోం హర సినిమాతో అలాంటి కథ దొరికిందని ఈ సినిమాలో ఎంతో రిస్క్ చేశానని అన్నారాయన. ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా ఉంటుందని, ట్రెండింగ్ లో ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కిందని సుధీర్ బాబు వెల్లడించారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఇండియాలో ఏ మూవీ తెరకెక్కలేదని పేర్కొన్నారు.